నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. న్యాయవాదులకు రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టి చట్టాన్ని వెంటనే అమలు చేయాలని అనపర్తి న్యాయవాదులు డిమాండ్ చేశారు. అనపర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వద్ద తమ న్యాయమైన కోరికలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అనపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి దీక్ష శిబిరానికి చేరుకుని న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి న్యాయవాదులు తమ డిమాండ్లు తెలుపుతూ వినతి పత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు వెంటనే న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, అనపర్తి న్యాయవాదుల ఐక్యత, అనపర్తి న్యాయవాదులు. అనపర్తి భారతదేశం ఆధ్వర్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 60,000 మంది న్యాయవాదులకి రక్షణ చట్టం కావాలని, మరి రక్షణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెట్టి వెంటనే ఆమోదం చేసి అమల్లోకి తీసుకురావాలని మరి అనపర్తి నుంచి ఈ మీడియా ద్వారా గవర్నమెంట్ ను కోరుతున్నాం. ఎంచేదంటే ఆంధ్రప్రదేశ్ లో సుమారు 60,000 మంది న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం ఇప్పటికే రాజస్థాన్ లోని, కర్ణాటకలోని, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలవుతుంది. మరి యువకాలంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని అనపర్తి బార్ అసోసియేషన్ నుంచి మరి ముందుగా తెలియజేస్తున్నాం. అట్లాగే జూనియర్ న్యాయవాదులకి నెల 5,000 రూపాయల స్టైపెండ్ ఇచ్చేవారు గతంలో. మరి అవి కూడా ప్రజెంట్ ఇవ్వకుండా 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి 10,000 రూపాయలు వెంటనే స్టైపెండ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని మరి ప్రభుత్వాన్ని అనపర్తి బార్ అసోసియేషన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే న్యాయవాదులకి హెల్త్ కార్డులు ఇవ్వాలని మరి ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుతున్నాం. ఎందుకంటే జ్యుడిషియరీ అనేది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ. న్యాయవాదులకి పకడ్బందీగా రక్షణ చట్టం ఉన్నట్లయితే మరి ఈ రోజున సామాజిక పరిస్థితులు, ఈ సమాజానికి న్యాయవాదుల పాత్ర చాలా అవసరం. ఇలాంటి న్యాయవాదులకి మరి రక్షణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా కల్పించాలి. మరి ఈ రోజున మరి అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరి శిబిరానికి వచ్చి సంఘీభావం తెలియజేసి ఈ మేము ఏదైతే డిమాండ్ చేస్తామో రాష్ట్ర ప్రభుత్వంలో తెలియజేస్తామని తెలియారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గారు కూడా మరి శిబిరానికి వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, 60,000 మంది ఉన్నటువంటి న్యాయవాదులకి రక్షణ చట్టం సత్వరమే అమలు చేయాలని కోరుతున్నాం. అట్లాగే జూనియర్ న్యాయవాదులకి 10,000 రూపాయల స్టైపెండ్ ఇవ్వాలని, న్యాయవాదులకి హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా అనపర్తి కోర్టు ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారి ద్వారా ఈ బిల్డింగ్ ని మరి సొంత బిల్డింగ్ గా కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పినిపే వెంకటరామకృష్ణ, అడ్వకేట్, అనపర్తి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు. నా పేరు కొవ్వూరు శ్రీనివాసరెడ్డి, నేను బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి భౌతిక దాడులకు రక్షణ కల్పించడం కోసం న్యాయవాదుల పరిరక్షణ బిల్లు అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి న్యాయవాదుల మీద జరిగేటటువంటి భౌతిక దాడులు ఇక నుంచి జరగకుండా ఉండాలి, వాటికి ప్రతి ఒక్కరూ కూడా అలాంటి పనులు చేస్తే చట్టం కఠినంగా శిక్షిస్తుంది అనేటటువంటి భయం ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కానీ, రాజస్థాన్ రాష్ట్రంలో కానీ, కర్ణాటక రాష్ట్రంలో కానీ ఇప్పటికే అమలు జరుగుతున్నాయి. అలాగే అది మన ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఇది అమల్లోకి తీసుకొచ్చి తక్షణమే న్యాయవాదుల పరిరక్షణ బిల్లుని చట్టసభలో పాస్ చేసి మా అందరి యొక్క న్యాయవాదులకి కూడా రక్షణ కల్పించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్స్, ఇవాళ 154 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి ఆంధ్ర వ్యాప్తంగా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి న్యాయవాదులు చేయలేని పనిని ఆదిలో అనపర్తి అనేటటువంటి ఒక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తూ ఇవాళ మా బార్ అసోసియేషన్ సోదరుడు పినిపే వెంకటరామకృష్ణ గారు ఒకరోజు నిరాహార దీక్షలో కూడా కూర్చోవడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాద సోదరులంతా కూడా దీన్ని చాలా పెద్ద ఉద్యమంగా చేసి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మన యొక్క న్యాయపరమైనటువంటి ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను తప్పనిసరిగా నెరవేర్చేటట్టుగా ప్రయత్నం చేస్తారని ఈ ప్రెస్ మీడియా ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా జూనియర్ న్యాయవాదులకి మరీ ముఖ్యంగా 3 సంవత్సరాల లోపు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదులందరికీ కూడా లోగడ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేవారు. ఇప్పుడు 5,000 కాదు కదా, ₹1 కూడా రావట్లేదు. అది లోగడ లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఆయన 10,000 పెంచుతానని చెప్పారు.
కానీ అది అమలు జరగలేదు, ఇది అమలు జరగలేదు అని చెప్పి తక్షణమే ఆ సొమ్ములు జూనియర్ న్యాయవాదులకు అందజేస్తే వారికి న్యాయవాద వృత్తిలో గౌరవంగా వాళ్ళు చేసుకోవడానికి మనం ఎంతో తోడ్పాటు చేసిన వాళ్ళు అవుతామనేటటువంటి సదుద్దేశంతో ఆ పాయింట్ని ఈ పాయింట్ని మరియు గతానికి వాటికి ఉన్న భిన్నమైన పరిస్థితులు కూడా మీరు అందరూ ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం గత 5 సంవత్సరాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కారు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక సయోధ్యతో వెళ్ళడం, ఒక సఖ్యతతో వెళ్ళడం, ఐకమత్యంగా వెళ్ళడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గత 78 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ నిధులు రావడం జరుగుతాం. దాన్ని సద్వినియోగం చేస్తూ ఇప్పటికే చాలా వరకు పాత గవర్నమెంట్ పెట్టిన బకాయిల్ని తీర్చడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్టర్స్కి, అదేవిధంగా ఏదైతే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి, అదేవిధంగా రైతుల బకాయిలు, ఇటువంటివన్నీ వరుసగా మొట్టమొదటిగా రైతుల బకాయిలు తీర్చింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ 80% క్లియర్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్టర్ నుంచి కూడా 80% వరకు ఇవాళ కాంట్రాక్టర్ చేయకపోతే రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయలేని పరిస్థితి, నిధులు ఇచ్చినా కాంట్రాక్టర్లు పనిచేయని పరిస్థితి. గత గవర్నమెంట్ చివరి రోజుల్లో చూసాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మొదట్లో వస్తే నేను రంగంపేటలో 2 రోడ్లకి నేను పర్సనల్గా హామీ ఇచ్చుకుని మీ బిల్లులు తెప్పించే బాధ్యత నాదే చెప్పి, అదేవిధంగా ఇంటికి జనాభా కూడా మొదటిగా చేసినప్పుడు హామీ ఇచ్చి తీసుకురావడం జరిగింది. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.